ఇక మహా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా అందంగా డెకరేషన్ చేయాలని చక్రి అనుకుంటాడు. బెలూన్లు, లైట్లు కొనుక్కొని వచ్చి కన్నా, కేశవ్‌తో కలిసి డెకరేషన్ చేయిస్తాడు. ఇవాళ ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పేయాలని కలలు కంటూ ఉంటాడు చక్రి. ఇక అటు మ మహాలక్ష్మి తనకు ఫోన్ చేసిన కానిస్టేబుల్‌ని కలవడానికి బయలుదేరుతుంది. వాళ్ళ ఆఫీస్ ఓనర్ కూడా అటువైపే వెళ్తున్నానని చెప్పడంతో కార్‌లో డ్రాప్ చేస్తానని చెప్తాడు. దారిలో అతను ఎంత విసిగించినా మహా మాత్రం కానిస్టేబుల్‌ని కలవడం పైన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గట్కేసర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన మహాలక్ష్మి అక్కడ కానిస్టేబుల్ ధర్మాన్ని కలుస్తుంది. "మళ్ళీ ఎందుకొచ్చావని?" ఆయన మహాను నిలదీస్తాడు. "నీకు ఫోన్‌లో చెప్పాను కదా! విడాకులు తీసుకోవద్దని మళ్ళీ ఎందుకొచ్చావని?" అంటాడు. "మేమంత కష్టపడి పెళ్లి చేస్తే మీరు విడాకులు తీసుకుంటారా?" అని నిలదీస్తాడు. ఇంతలో అక్కడికి ఎస్ఐ వస్తాడు. "ఏంటి గొడవ?" అని అడుగుతాడు. "ఏం లేదండి. చిన్న విషయమేనని" ధర్మేంద్ర అంటాడు. ఇంతలో మహా కల్పించుకొని, "మేం మీ స్టేషన్‌లోనే పెళ్లి చేసుకున్నామని" గుర్తు చేస్తుంది. "మేం విడిపోవాలంటే మీ పర్మిషన్ కావాలా సార్" అని అడుగుతుంది మహా. "అది మీ పర్సనల్ విషయం. అందులో మేము జోక్యం చేసుకోమని" చెప్తాడు ఎస్ఐ. దీంతో మహాలక్ష్మి ఎస్ఐ గారికి కానిస్టేబుల్ బెదిరిస్తున్న వ్యవహారం చెప్తుంది. "మేము విడాకులు తీసుకోకూడదని, అందుకు మీరు ఒప్పుకోవడం లేదని" చెప్తుంది. దీంతో ఎస్ఐ కానిస్టేబుల్‌పై మండిపడతాడు. "వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని" అడుగుతాడు. వాళ్ళ ఆయన వచ్చి బ్రతిమిలాడితేనే నేను ఫోన్ చేసి బెదిరించానని అంటాడు కానిస్టేబుల్ ధర్మ. ఇక వాళ్ళ భర్తకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని, ఏదో వాళ్ళ కాపురం నిలబెడదామని అలా చేశానని అంటాడు. దీంతో ఎస్ఐ కానిస్టేబుల్‌కు వార్నింగ్ ఇస్తాడు. మరోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయవద్దని అంటాడు. ఇదంతా చక్రి పనేనా అనుకొని మహా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళబోతూ "మా పెళ్ళికి ఆధారాలు లేవు కదా! ఎలా రిజిస్ట్రేషన్ చేశావని" అడగ్గా "లేకపోవడం ఏంటని, చక్రి మీ ఆధార్ కార్డు చూపించాడు కదా" అని చెప్తాడు కానిస్టేబుల్. దీంతో మహాలక్ష్మి కోపం రెట్టింపవుతుంది. ఇదంతా చక్రి చేస్తున్న పనేనా అనుకొని మండిపడిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక మరోవైపు మహా ఇంటికి తిరిగి వచ్చేసరికి అందంగా బెలూన్లు, లైట్లు చక్రి రెడీ చేసి ఉంచుతాడు. తనతో పాటు తన బాస్ రావడంతో మహాకు ఎంతో కోపం వస్తున్నా దిగమింగుకొని ఉంటుంది. అతను వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వస్తుంది. మహా బర్త్‌డే అని తెలుసుకొని శైలు కూడా తొలిసారి ఇంటికి వస్తుంది. మహాకు గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెప్తుంది శైలు. బన్సీ కూడా వాళ్ళ చెల్లిని తీసుకొని ఇంటికి రావడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.